ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఆయన పార్టీకి ఊపినిచ్చినట్లే దక్షిణ నియోజకవర్గంలోని జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేయడం వెంటనే ఆలోచించే నియోజకవర్గ ప్రజలకు సీఎం జగన్ పర్యటన వంశీపై ఉన్న వ్యతిరేకతకు ఊపిరి పోసినట్లయింది. ఓటు ఎవరికి వేసినా పర్వాలేదు, వంశీకి మాత్రం వేయకూడదని అనుకునే వారంతా సీఎం జగన్ పర్యటన నుండి పూర్తిగా వంశీ వ్యతిరేకులుగా ఫిక్స్ అయిపోయారు. ఆందోళన ఇచ్చిన వైసీపీకి ద్రోహం చేసిన వంశీ ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేనకు కూడా ఏదో ఒక రోజు జెల్ల కొట్టకుండా ఉంటాడా అని తస్కరిస్తున్నారు. తను కూడా ఉన్నవారి మొదలు వంశీ వల్ల కనీసం మాట సాయం కూడా ఎక్కడ ఎప్పుడు ఎవరూ పొందిన దాఖాలు లేవనే చర్చలు బాహాటంగానే జరుగుతున్నాయి. పార్టీ పరంగా జనసేనకు యువత క్రేజ్ ఉన్నప్పటికీ వంశీ పరంగా రోజురోజుకి పెరిగిపోతున్న వ్యతిరేకత ఆయన ఓటమికి కారణమయ్యేలా ఉందని అంటున్నారు. సీఎం స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటించి స్థానికుల్లో పోసిన హామీల వర్షం ముందు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పర్యటించినా, చంద్రబాబు నాయుడు కూడా వెహికల్ ఎక్కేసి దండాలు పెట్టేసి నియోజకవర్గం మొత్తం తిరిగేసినా జనం మాత్రం వంశీని నమ్మే స్థితిలో లేరనే ఓపెన్ గానే అంటున్నారు. చేసుకున్నాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఎవరికి ఏ విధంగానూ నేనున్నానని అనలేని, కనీసం పట్టించుకొని జడ పదార్థంగా ఉండే శ్రేణులు కూడా ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వంశీ విధానంలో మార్పు రాకపోతే తూర్పు నుండి మారి దక్షిణ నియోజకవర్గంకి గెలిచే అవకాశాలు ఉన్న వారికి దెబ్బ కొట్టి కూటమి పుణ్యమాన్ని టికెట్ పట్టేసిన వంశీ మళ్లీ ఇంటికి పోక తప్పదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.